ఇప్పుడు కవిత అండ్ బ్యాచ్ ఉమ్, కేసీఆర్ కావచ్చు వీళ్ళందరూ ఉమ్, కలిసి అరవింద్ మన ఫ్యామిలీని ఉమ్, డైరెక్ట్ గా అటాక్ చేసిండు కాబట్టి ఎవరు గెలిచినా ఉమ్. పర్లేదు అరవింద్ గెలవద్దు అన్నది వాళ్ళ బిగ్ ప్లాన్ గా కనబడతా ఉన్నది. ఆమె అయితే పోటీ చేయనట్టున్నది. మరి ఎట్లా ఎదుర్కొంటారు? ఆ వాళ్ళని నేను ఎదుర్కోను వాళ్ళని. ఆ ఎట్లా వదిలేస్తారా? ఎదుర్కోనండి. ఆ ఎదుర్కోను. ఇవ్వ మీకు ఒకటి చెప్తా మీకు. ఆ ఆ బంగ్లాదేశ్ లిబరేట్ అయినప్పుడు యుద్ధము, ఆ భారతదేశము సైన్యం బంగ్లాదేశ్ పోయినప్పుడు ఢాకాని పోయి కాంకర్ చేయాలి. ఆ ఢాకాని కాంకర్ చేసి క్లోజ్ చేయాలి యుద్ధం. ఉమ్, అయితే మధ్యలో రెండు పట్టణాలలో వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ, ఉమ్, ఆ, అప్పుడు బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాను, ఆ ఓకే. పాకిస్తాన్ ఆర్మీ బాగా బలంగా రెండు చోట్లలో ఉంది, అది దాటుకొని వాళ్ళని ఓడగొట్టి పోవాలి ఉమ్, అన్నది. సో భారతదేశం ఏం చేసింది అసలు, వాళ్ళని ఎందుకు ఓడగొట్టాలి, డైరెక్ట్ బైపాస్ చేసుకొని వెళ్ళిపోదాం, ఢాకాని కాంకర్ చేద్దామని బైపాస్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఆ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నా గురించి ఏం ఆలోచించి, నాకు ఎందుకంటే బీఆర్ఎస్ ని నేను బైపాస్ చేస్తా, వాళ్ళని పెద్ద ఎదుర్కొని నేను ఉమ్, పట్టించుకోను. ఓకే. అరే మళ్ళీ ఓడగొట్టాలని ప్లాన్ చేస్తుంది వాళ్ళని మళ్ళీ పట్టించుకోనంటే ఎట్లయితది? కవిత వేటాడుతా చేసుకొని అంటుంది. అండి, నాకు అవసరం లేదు. కవిత వేటాడుతా అంటుంది. కోరుట్లలో వేటాడి ఓడగొట్టినా ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ ఎంపీలో కూడా వేటాడుతా అంటుంది. క్యాండిడేట్ నేనైనా వేరే ఆమె వాళ్ళైనా. ఆ ఆ ఆమె కొరుట్లాలు ఎందుకు ఓడిపోయినా ఏం జరిగింది అక్కడ, మేము ఒక పెద్ద రాజకీయ మార్పు కోసం మేము ప్రయత్నం చేసినాము, అందులో ఉమ్, మోరర్లెస్ సక్సెస్ఫుల్ అయినాము, కొద్ది గొప్ప పోయింది. అసలు ఉమ్, ఆ కవితకి ఇచ్చిన రెండు కాన్స్టిట్యున్సీలు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఓడిపోయింది ఆమె ఘోరంగా. ఆ, సరే ఓకే. ఇప్పుడు ఆమె ముచ్చట ఎందుకండి, నాకు ఆమె గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేయకండి. లేదండి ఫ్రెండ్స్ కదా మీరు ఎక్కువ ఎప్పుడు మాట్లాడుకుంటారు కదా మీడియా. ఏ బా ఆ ఎవరు మీరు ఎవరు ఫ్రెండ్స్ కదా, పొలిటికల్ ఫ్రెండ్స్ కదా నేను మీరిద్దరు. లేదు నా నా నే మా పార్టీలో ఎవరైనా మాట్లాడుతుండొచ్చు ఆమెతోటి, కానీ నేను మాట్లాడా. బయట అంటలేను నేను, అంటే మీడియా ముందే మీరు ఎక్కువగా మీ మీ ఆ, ఇద్దరి మాటల్ని జనాలు ఎక్కువగా వింటా ఉంటారు అన్నట్టు. యా అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. యా డిసెంబర్ 3 తర్వాత ఆ ఎపిసోడ్ అయిపోయింది, అవసరం లేదు ఇక వాళ్ళ గురించి మాట్లాడేది. ఓకే. ఇప్పుడు ఆమె పోటీ చేసినా నే- మీరు రెడీనా? ఆమె పోటీ చేస్తే ఏమన్నా ఇబ్బంది అవుద్దా మీకు? నేను పోటీ చేస్తున్నా. ఆమె అదే ఆమె చెప్పుకోవాలి, నేను ఎట్లా చెప్తానండి. ఓకే. యా ఉమ్. సో ఇంకొకటి నేను ఇప్పుడు ఎట్లా చెప్తా ఆమె పోటీ చేస్తుందా లేదా.